హాయ్ అండి. ఈరోజు మనం విఘ్నేశ్వరుడికి ఇష్టమైనటువంటి పాల తాలికలు చేసుకుందాం. ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం ఒక గిద్ద పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకుంటూ ఉన్నానండి. ఒక చిన్న టిప్పు, అప్పుడప్పుడు ఉడికే సగ్గుబియ్యంలో కొద్దిగా చల్లటి నీళ్లు పోస్తూ ఉంటే త్వరగా ఉడికిపోతాయి. మరొక పొయ్యి మీద ఒక గ్లాసు నీళ్లల్లో ఒక చిటికెడు ఉప్పు, కొద్దిగా బెల్లం వేసి కాగిన తర్వాత అందులో పిండి పోసి కలుపుకున్నాను. సగ్గుబియ్యం 3 వంతులు ఉడికినాయి అనగా కలుపుకున్నటువంటి పిండిని చక్రాల గిద్దల్లో పెట్టి ఒత్తుకున్నాను. తాలుకులు వచ్చాయి. ఒక ఉడుకు వచ్చే వరకు కూడా కలపకూడదు. ఉడుకు వచ్చాక మళ్ళీ ఒత్తుకోవాలి. గ్లాస్ బెల్లం కరగబెట్టుకొని వడకట్టి పోసుకున్నాను. మిగిలిన పిండిని కొద్ది నీళ్లు పోసి కలిపాను. ఎందుకంటే చిక్కదనం వస్తుంది. మరికొద్దిసేపు ఉడికించాను. నేతిలో వేపి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్లు, యాలకుల పొడి వేసుకున్నాను. చివరగా కాచి పెట్టుకున్నటువంటి పాలను పోసి 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. రుచికరమైనటువంటి పాల తాలికలు రెడీ. పప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.